హాయ్ ఎవ్రీవన్. అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్ని కూడా ప్రెజెంట్ అయితే హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో అడుగుదాం. అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్. మాది అనిల్ డైరీ ఫామ్. మాది రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. మా దగ్గర అప్పుడు ఒక 55 గేదెలు ఉన్నాయండి. మొత్తం స్టాక్ తెచ్చాము. మొత్తం నిన్నటిదాకా అయిపోయిందండి. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే దించిన స్టాక్ అంతా కూడా అన్నీ కూడా పూటకి 7-8 లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చి గేదెలు ఉన్నాయండి. 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి రేట్లు అయితే. 12 రోజు మీద 12, 14, 16 లీటర్ల పాలు గ్యారంటీ తెస్తామండి. ఇన్ని ఉన్నాయి, ఈనాల్సిన ఉన్నాయండి మన దగ్గర అయితే. అన్ని 2 ఈతలండి, 3 ఈత. అని ఇప్పుడు ఎవరైనా సరే రైతులు ఇప్పుడు ఒకవేళ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ విషయాలు తెలుసుకొని గేదెలు కొనండి, లేకపోతే నష్టపోతారు అనే విషయం ఉంటే ఏ విషయం తెలుసుకొని గేదెలు కొనాలా? ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే గేదెలు మంచిగా పాలిస్తాయి, మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోగలుగుతారు? మెయిన్ చూసుకోవాల్సింది రైతులు అడ్డర్ అండి. కింద అడ్డర్ ఎలా ఉంది, బుర్ర ఇటు జాతికి సెలక్షన్ అండి. మెయిన్ జాతి ఉంటేనే పాలు ఇస్తుందండి. జాతి లేకపోతే పాలు ఇవ్వదండి. జాతి వల్లే మనకి జాతి సెలెక్ట్ చేసుకోవాలి. కింద రొమ్ము కొట్టు ఎలాగ ఉంది, కింద అడ్డర్ క్వాలిటీ ఎలాగ ఉంది, గేదె బలంగా ఉందా, బక్కగా ఉందా, ఈత ఎన్నో ఈత అన్నది చూసుకొని కొనుక్కోవాలండి. ఎక్కువ ఈతలు కొన్నా సరే మనకు 3 ఈతలు 4 ఈతలు కొన్నా వేస్ట్ అండి. 4 ఈత 5 ఈతలు వేస్ట్ అండి. 2-3 తీసుకోవాలి. 2-3 తీసుకుంటేనే మనకు పాల హీల్డింగ్ బాగుంటది. ఫస్ట్ మనకు గేదెకి దగ్గర నిమ్ముంటేనే గేదె కూడా పాలు ఇస్తుందండి మనకి, లేకపోతే ఇవ్వదండి. మెడసన్నం, తోకబొట్టు కానీ ఇవ్వండి. అడ్డర్ కూడా చాలా బాగుండాలండి. అడ్డర్ ఇవ్వండి, రొమ్ము మేడం అలా ఉండాలండి. 4 పంచి పెట్టినట్టు ఎదర వెనక్కి కూడా పొదుగుంటే నీకు ఇవ్వండి ఈ విధంగా మలుగు అన్ని ఆ విధంగా ఉంటే మీరు మా గేదెని చూసుకోవచ్చు. ప్రతి దానికి కూడా అదే టైప్ ఉంటుందండి. అంబు ఎదర కానీ వెనక కానీ ప్రతిదానికి రొమ్మడం కూడా ప్రతిదానికి కూడా రొమ్మేడం ఉండి ఇలా రొమ్ములు కలిసిపోయి ఉండవండి దేనికి కూడా. ఆ విధమైన గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకనే ఇదిగోండి చర్మం ఇలా మెత్తగా ఉండాలి. తమలపాకు శరీరం అంటారండి ఇది. ఈ శరీరం ఉన్న గేదెలు ఎప్పుడైనా సరే పాలు మిండుతాయి. పాల నరాలు, పాల దండ్లు చూసుకొని కొనుక్కోవాలండి. సైజుల విషయానికి వస్తానా, మీరు మాత్రం ఎస్పెషల్లీ చాలా హెవీ సైజ్ గేదెలకి ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఎందుకన్నా? నేను సెలెక్టింగ్ అలా చేసుకుంటానండి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు సూడి గేదెలు తీసుకుని ఈ టైప్ గేదెలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు డైరీ వాళ్ళు అందరూ 1-2 మేపుకునే వాళ్ళు కాదండి. అంతా డైరీ ఫామ్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి పుష్టిగా ఒక 6 లీటర్ల పైన అవుతేనే కిడతదండి ఇది. దానికోసం మేము ఇంత హెవీ సైజ్ గేదెల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అని ఇప్పుడు మీకు ఎట్లా ఉన్నారు? రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారా, లేకపోతే? ఎక్కువ నాకు రిపీటెడ్ అండి. వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఎలాగంటే, ఇప్పుడు మీరు నా దగ్గర కస్టమర్ వచ్చారు, మీకు ఒక 10 గేదెలు ఇచ్చాను నేను, అవి సక్సెస్ అయ్యాయి. మళ్ళీ మీరు వచ్చి తీసుకుంటున్నారు. అట్లాగే మీరు 10 మంది చెప్తున్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెడదాం, పలానా ఆంధ్రాలో పలానా డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళండి, ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ అండి. నాకు 2019 నుంచి మేము యూట్యూబ్ వీడియో వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా రిపీట్ కస్టమర్లు అలా వచ్చి కొనుక్కెళ్తాం. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చి కొనుక్కుని వెళ్ళే వాళ్ళు ఎక్కువ అండి. అన్న సక్సెస్ రేట్ ఎట్లుందన్న? అంటే మీరు ఎస్పెషల్లీ మీరు ఇచ్చిన గేదెలకు సక్సెస్ రేట్ ఎట్లుంది? ఏదైనా 1-6 ఫెయిల్యూర్ వస్తుంటే దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తున్నారు? ఫెయిల్యూర్ రేట్స్ ఏమైనా ఫెయిల్యూర్ అవుతున్నాయా? ఎలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవుతున్నాయి? ఫెయిల్యూర్ అవడానికి నేను దేవుడు కాదు కదండి, అవ్వకపోవడానికి గ్యారంటీగా అవుతాయండి. ఎక్కడో ఇచ్చిన ఒక 10 గేదెల్లో గ్యారంటీగా ఒక గేదె 2 గేదెలు ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మార్చి మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే రెక్టిఫై చేస్తున్నామండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఫెయిల్ అంటే ఎట్లా ఫెయిల్ అవుతుందంటే, ఇప్పుడు గేదెలు మనకి ఈనేసాక ఓ గేదెకి ఏంటంటే ఈనాక మాయ సరిగా అయిపోవడం, ఫీవర్ రావడం, ఈనప్పుడు రైతులు దోణ సరిగా దాని దగ్గర ఎదర పెట్టకపోవడం, దోణ మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మై ప్రాబ్లం కానీ రొమ్ము ప్రాబ్లం కానీ లేదంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ఇది గేదె సూడిబరిని కొనుక్కుంటున్నారు కదండి రైతులు. వాళ్ళకి తెలియక దోణని నాకనివ్వట్లేదు. అలా చేయకపోవడం వల్ల దోణ మరుస్తుందండి. దానివల్ల వాళ్ళు పెండలేకపోతుంటే మేము తీసుకొచ్చామంటున్నాం, వేరే మార్చేస్తున్నాం. అంటే దూడ అనేది ఖచ్చితంగా ఎదర వేసి దాన్ని నాకించాలండి. దానికి కూడా ఇప్పుడు మనం ఉన్నామండి, కళ్ళతో చూసి మనిషిని ఆనవాళ్ళు కట్టుకుంటాం మనం. దానికి స్మెల్ అండి, దాని స్మెల్ వేరియేషన్ వచ్చిందాక దాన్ని ముట్టుకోదండి దోణ. దాన్ని కూడా ముట్టుకొని అవ్వదండి. అదనమాట. సో చూద్దాం ఎట్లా ధరలు ఎట్లున్నాయని ఇప్పుడు ఉన్నాయని. అది అయితే 1,60,000 పడుతుందండి. రోజు మీద 16 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తామండి.
అని ఇప్పుడు అంటే 1,50,000, 1,40,000, 1,60,000 ఆ రేంజ్ తగలాలంటే ఓన్లీ డైరీ ఫామ్ వాళ్ళే తగులుతారన్నా, లేకపోతే చిన్నకారు సన్నకారు? సింగిల్ గా ఒక ఫార్మర్ ఏం చేస్తారంటే అండి, ఉమ్, మన దగ్గర ఒక గేదె ఉంటే చాలు మనకు పూటకి 7 లీటర్ పాలు అవుతుందంటే 1,70, 1,80 పెట్టి కొన్నారని చాలా మంది రైతులు. ఉమ్, వాళ్ళకి క్వాలిటీ చూసుకుంటారండి. ఉమ్, క్వాలిటీ చూసుకుని నెంబర్ 1 క్వాలిటీ పలానా రాజుగారి దగ్గర పలానా కాపు గారి దగ్గర పెద్ద గేదె ఉంది ఉమ్, అన్న విధంలో కొనివ్వరండి పూర్వం. ఓకే. ఇప్పుడు ఏంటంటే డైరీ ఫామ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గేదె రేటు పెరిగిపోతుంది కదన్నా. ఇప్పుడు రీసైక్లింగ్ లేదండి మెయిన్. ఉమ్, మీరు అన్నట్టు గేదెల రేట్లు బాగున్నాయి ఎవరు కొంటున్నారు, డైరీ ఫామ్ వాళ్ళు కొంటున్నారు, రైతు కొనుక్కుంటున్నారు. రైతు ఉందండి ఇప్పుడు ఉమ్, ఓ 1,50,000 గేదెలు కొంటున్నాడు, ఒక 6 నెలలు పాలు పిండి ఎత్తాను అమ్మేస్తాను బయట కట్టింత లేదండి అని. ఉమ్, 4 నెలలు పోయిక కట్టింతే అక్కడికి వస్తుందండి మళ్ళీ. అది రీసైక్లింగ్ లేకండి మెయిన్. ఉమ్, రీసైక్లింగ్ లేక మాకు గేదెల రేట్లు పెరిగిపోవడం కారణం. ప్రతి సంవత్సరం గేదెల రేట్లు పెరిగి తగ్గి అలా అసలు ఈ సంవత్సరం ఒకటే లెవెల్ నడిచింది కానీ తగ్గలేదండి అక్కడ గేదెలు కూడా ఉమ్, తగ్గలేదండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ అంటే ఇప్పుడు పాడి గేదెలు కట్టియకపోవడం వల్లనే రేట్లు పెరిగాయండి. కటింగ్ పోతుందండి సరుకు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి. ఆ, ఉన్న వాటిని అలాగా ఇప్పుడు మొత్తం ఎక్కడవుతానో ఆ, కొన్ని వందల గేదెలు అమ్ముతున్నాయి. అవును. ఈ అమ్మిన గేదెలు ఎక్కడ పోతుందో కూడా తెలుస్తుంది. ఆ, రీసెంట్ గా మనకు కొద్దిమంది మనకు వచ్చిన ఒక 80% ఫార్మర్స్ అవుతే ఉమ్, నేను చెప్తున్నాను వాళ్ళకి కట్టించడం ఎలాగా, ఉమ్, వీళ్ళు పెట్టి దానాలు ఉమ్, చెప్పడం వల్ల పాపం వాళ్ళు మెయింటైన్ చేసుకుని రీసైక్లింగ్ చేస్తున్నారండి. ఉమ్, ఇప్పుడు దూళ్ళకి బాగా పెరగడం కారణం అదే అండి. ఓకే. దూళ్ళ బిజినెస్ బాగా పెరగడం కారణం. ఇప్పుడు 1,10,000, 1,20,000 ఆ రేంజ్ లో ఉన్నాయన్న ఉన్నాయండి అవేండి. ఇవి. మూడోవి ఇది జాఫరాబాద్ క్రాస్ అన్న. చాపరవాడి క్రాస్ అండి. ఇది ఎంత పడుతుంది అన్న? అది అయితే 1:30 పడుతుందండి. 1:30. ఎన్ని రోజులు ఉందండి దీనికి టైం? దీనికి 10 రోజులు ఉందండి టైం. 10 రోజులు టైం ఉంది. ఉమ్. ఎన్ని వచ్చాను పాలు ఇది? అది 14 అవుతుంది. 7. ఇదేనా? ఇది అంతండి 14 అవుతుంది. 14, 7. అదే మినిమం ఇక్కడ కొన్నలు ఒక 5 అయితే తగ్గకుండా 6 గ్యారంటీ అండి. ఆ, 6 తగ్గితే మన గేదెలు మనకు అప్పచెప్పచ్చు. ఉమ్, ఇప్పుడు ఏమన్నా నేను 7 చెప్పాను అలా క్లైమేట్కి 1 లీటర్ తగ్గొచ్చు. ఉమ్, తగ్గితే తీసుకొచ్చి అప్పచెప్పచ్చు. ఓకే. ఇబ్బంది లేదు. ఉమ్, ట్రాన్స్పోర్ట్. ఏమంటే ఒకటి చెప్తానండి, ఉమ్, డైరెక్ట్ గా రండి. ఉమ్, మేము మాట్లాడుకుందాం. ఉమ్, మీరు అక్కడికి వచ్చే ముందు 100 మందికి ఫోన్ చేసి రాకండి. ఉమ్, మేము వచ్చి వాళ్ళు వచ్చి మీకు ఇబ్బంది. ఉమ్, ఇక్కడికి వచ్చాక మీకు నచ్చితే మనస్ఫూర్తిగా కొనుక్కోండి. ఉమ్, ఇక్కడ ఉండగా ఉత్తరాడికి ఫోన్ చేయకండి. ఉమ్, మీకు నచ్చలేదంగా బయటకు పోండి. ఓకే. ఎవరన్నా తీసుకురావద్దు. ఉమ్, నెంబర్ 1 గా తీసుకోండి గేదెలు. ఉమ్, నేను ఇంకో దిక్కున నేను అతను ఎండి ఇస్తాడో నేను బంగారం ఇస్తాను కూడా చెప్పను. ఉమ్, మీరు నా దగ్గర ఎండి ఉండదో లేకపోతే కంచు ఉండదో కొనుక్కోండి, చూసుకోండి, ఉమ్, లైవ్ చూసుకోండి, ఉమ్, వచ్చినోడు వీడియో కాల్ చేసుకోండి ఓకే. అంతే. ఉమ్, అంతేగాని మేము బంగారం పెట్టేస్తాను వజ్రాలు పెట్టేస్తాను నేను అన్ను. ఉమ్, మీకు రండి, బయలుదేరి ముందు చూసుకోండి, ఉమ్, నచ్చితేనే గేదెలు కొనుక్కోండి, నచ్చపోతే వద్దు. రాను కూడా మీకు కూడా ఉమ్, నేను బ్రోకరేజ్ చేయాల్సిన పని లేదు నాకు. ఉమ్, నా గేదెలు నాకు అమ్మితే చాలండి. ఓకే. అని ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది అన్న? ట్రాన్స్పోర్ట్ 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడికైనా? ఎక్కడికైనా. ఫీడింగ్ అన్న, ఇప్పుడు ఏం ఫీడింగ్ పెడతారు? మీరేం ఫీడింగ్ పెడతారు మేము ఇక్కడ? ఈనిన దానికి జొన్న ఉడకబెట్టి పెడుతున్నామండి. ఉమ్, ఏనాల్సిన వాటికి దానా ఏముంటుందండి, పచ్చగడ్డి పొద్దుత్మలు వేస్తాను, ఉమ్, ఎండుగడ్డి నైట్ అంతా వేస్తాను. అంతే. మీరు అయితే మాత్రం ఇంకా ఎక్కువ పత్తి చెక్క అంటే మీ దగ్గర వస్తుంటే పోతుంటే మీకు నా అంత దగ్గర అవసరం ఉండదా? 2-3 రోజులు ఉంటాయి అంతండి. లోడ్ వస్తుంది వెళ్ళిపోతుంది మహా అంటే ఒక వారం లోపలనే వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతుంటాయి. ఎట్లున్నాయన్న ఇప్పుడు ఈ వానకాలం? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తక్కువ అండి బాగా. ఈ సంవత్సరం తక్కువ అమ్మినాయా? ఎందుకన్నా? రీజన్ ఏంటి? రీజన్ ఏముందండి, లోన్లు పెట్టుకుని కొనుక్కుంటున్నారండి ఎక్కువ. కొత్త డైరీలు ఏమి అవ్వలేదండి అసలు. వాళ్ళు పాత డైరీ కూడా కొనుక్కుంటున్నారు, కొత్త డైరీలు తక్కువ అండి. అంటే ఈ సంవత్సరం లోన్లు ప్రభుత్వ ప్రోత్సాహాలు గట్రా లేకండి. అప్పట్లో ఏంటండి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా ఇంకోటి ఉన్నా ఏదన్నా ఇంటికి ఒక గేదెలు ఇచ్చేవాడు అతను. శ్రీనిధి గేదెలు ఇచ్చేవారు. ఈ పాలు అమ్ముకుని చేసుకునేవారండి. ఇప్పుడు అవి ఏమి లేవండి ఎక్కడ. సో లోన్లు ఉంటే మీకు బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అవునండి. మా సైడ్ తగ్గిందండి లోన్లు. మాకైతే తగ్గిందండి ఈ సంవత్సరం వ్యాపారం. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మా అప్పుడంటే బాగుండేదండి. తెలంగాణ నుంచే మాకు మెయిన్ సోర్స్ తెలంగాణ అండి. తెలంగాణ వాళ్ళు వచ్చి బాగా ఉంటారండి మా దగ్గర. అంటే ఎట్లా అంటే అక్కడ ఒకటి గేదెలు ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం అండి, ఎప్పుడు ఆంధ్ర బర్రెలు పనిచేస్తాయన్న నమ్మకం అండి. మా లోకల్ వాళ్ళు ఎప్పుడు కొంటామండి. మా ఆంధ్ర అంటే ఆంధ్ర పాడి పరిశ్రమకి, ఒంగోలు అనగా, నెల్లూరు అనగా, కర్నూలు అనగా, ఇంకా పాడి పరిశ్రమకి విజయవాడ ఒకటి, కృష్ణా జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లా మాది. ఇలాగ మాకు శ్రీకాకుళం నుంచి మా జిల్లాలో ఒక కడప తక్కువ అండి. మాకు చిత్తూరు తక్కువ వస్తారు మా దగ్గర. అంటే అక్కడ ఉంటాయి, మా దగ్గరికి వచ్చి వాళ్ళు తక్కువ. ఇలా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఇలాగ మా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అలా గుంటూరు అంతా కూడా పాడి పరిశ్రమ డైరీలు ఎక్కువ ఇటు సైడ్.
అంటే పాలు విశాఖ డైరీ అంతా మన విశాఖపట్నం అండి. పాలకి ఇక్కడ బాగానే ఉంటుంది అన్న బాగా ఉంటుందండి. మీకు ఒక అంటే మీరు ఎప్పుడైనా పోసినా ఒక 70 పడుతుంది అన్న మీరు ఇప్పుడు 60 పడుతుందండి, 10 వస్తుంది డైరీ. ఇప్పుడు డైరీ తక్కువ అండి, మనం బాగా లోకల్ గా అమ్ముకున్నాం అనుకోండి 70 రూపీస్ 80 రూపీస్ వస్తుంది ఇళ్ళకు లేకపోతే ఇళ్ళకి పోల్చుకుంటే. సో చూసుకోవచ్చు ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి, హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, ప్రజెంట్ అన్ని క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అనిల్ అని అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ.